చికెన్ ఫ్రై చేయబోతున్నాము. సో చికెన్ ఫ్రై ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియో ఉంటుంది. ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ టైం నేను చికెన్ ఫ్రై చేయబోతున్నాను. సో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడైతే స్టార్టింగ్ చికెన్ అయితే తీసుకున్నాము. సో ఇది వచ్చేసి 1/2 kg చికెన్. ఇది బోన్లెస్. నీట్గా ఒక 4-5 టైమ్స్ మంచిగా అయితే వాష్ చేసుకోవాలి. ఏమైనా వేస్ట్ అదంతా ఉంటే తీసుకొని మొత్తం చూసుకొని ఒక 4-5 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకున్న తర్వాత జల్లెల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ అయితే వాష్ చేసుకున్నాము. 1/2 అవర్ వరకు దీన్ని మ్యారినేట్ చేయాలి. సో ఇప్పుడైతే దీన్ని మ్యారినేట్ ఎలా చేయాలని చూద్దాము. 1 స్పూన్ సాల్ట్ అయితే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. ఇది ఆప్షనల్. చేసుకోవాలి ఇప్పుడు. ఒక ఎగ్ తీసుకోవాలి. ఇది వైట్ లోపల ఉన్న వైట్ యోక్ అయితే వేసుకోవాలి. వన్ స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లవర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాము. సో ఇది వేయడం వల్ల చికెన్ మనకి క్రిస్పీగా అవుతుంది. సో కొంచెం అయితే వేసుకోవాలి. సో చికెన్ అయితే మ్యాగ్నేషన్ అయితే చేసేసాము. ఇది 1/2 అవర్ అయితే మనం మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. హాయ్ అండి, వెల్కమ్ టు ఆసియా బ్లాగ్స్. సో ఈరోజు నేను చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాను. సో ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో ఉంటుంది. సో ఇక్కడ బాండి పెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి మంచి నూనె. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మంచి నూనె అయితే వేసుకోవాలి. సబ్బితాలను హీట్ అయిందో లేదో చూడడం కోసం చికెన్ ఫ్రైని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. సో ఇలా కలుపుతూ ఉంటే మనకి ఈక్వల్గా కుక్ అవుతుంది. ఇది మనకి చూడండి కలర్ వేసాం కాబట్టి కలర్ ఎంతో బాగుంది.
సో ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇంకా కొంతసేపు కుక్ చేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాము. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. Sama bukan kamu dulu. Ini kalau saya ini makan saya